ప్రజలకి మంచి అయినటువంటి అనేక పథకాల రూపకల్పనలో కానీ ఈ దేశ రక్షణ రంగం లోపల ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఉత్పత్తుల్ని బయట దేశాల నుంచి కాకుండా మనం తెచ్చుకోవడానికి కానీ చాలా చోట్ల వాళ్ళ పాత్ర ఉంటుంది. స్కూళ్ళలో కానీ, మిడ్ డే మీల్స్లో కానీ, రేషన్ కార్డులో కానీ, ధరణిలో కానీ, భూభారతిలో కానీ ఇట్లా కొత్త చట్టాలు తెచ్చే ప్రతి దాంట్లో మనల్ని గైడ్ చేసేది వాళ్ళే. కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉన్నటువంటి ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఆర్ఎస్ని ఎవరికి ఉండే పాత్ర వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ పనిని వాళ్ళు నిర్వర్తిస్తుంటారు. వాళ్ళ సేవల్ని వాడుకొని ఈ దేశాన్ని అత్యుత్తమంగా ఎట్లా నిర్మించాలనేది ప్రజల చేత ఎన్నుకోబడిన పాలకుల చేతులు ఉంటుంది. పాలకుడు సరిగా ఉంటే వాళ్ళు బాగా పనిచేస్తారు. దిట్ ఈస్ ద ఫైనల్ ఎండ్. ఇండియా యొక్క ప్రెసిడెంట్ చూసినట్లయితే ఒక ట్రైబల్ ఆవిడ ఈరోజు దేశానికి ప్రెసిడెంట్గా ఉంది. తను వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి స్టార్టప్స్ గురించి కూడా బడ్జెట్లలో పెట్టడం చూసాము. అలాగే ఎస్సీ ఎస్టీల గురించి ప్రధానంగా ఈ బడ్జెట్లో ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. రానున్న రోజుల్లో ఈ బడ్జెట్లో ఎస్సీ ఎస్టీలకు ఉండే పాత్ర ఏంటి, మీ గవర్నమెంట్ చూపుతున్న చొరవ ఏంటి అంటే ఏమంటారు? సో 2024-25 బడ్జెట్ లోపల తీసుకుంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకి మేము జరిపినటువంటి కేటాయింపులు సుమారు 1.5 లక్షల కోట్లు దళితులకు కేటాయించడం జరిగింది. అట్లే 1.2 లక్షల కోట్లు ప్రముఖ పథకాలైనటువంటి స్టాండప్ ఇండియా, ట్రైఫెడ్, గిరిజన బిడ్డలు చదువుకోవడం కోసం, గిరిజన ఉత్పత్తుల కోసం, గిరిజనుల స్కూల్ లెవెల్కే కాకుండా ఇంకొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్కి పోతున్నప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి హాస్టల్స్ కానీ, స్కాలర్షిప్ల విషయంలో కానీ ట్రైఫెడ్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సో మేము ఒక గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినా, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతిగా చేసినా, ఒక మైనార్టీని రాష్ట్రపతిగా చేసినా, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి లక్ష్యాన్ని ఈ దేశానికి చెప్పాలనుకుందే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి లక్ష్యం తప్ప ఏదో మాటలు చెప్పి చేతులలో దూరం ఉండేటోళ్ళం కాదు. మేము మాటలు ఏం చెప్తా ఉన్నామో చేతులలో కూడా అదే చేస్తూ ఉన్నాం. అందుకనే ఈ సమాజం ఒక సామాజికమైనటువంటి బాధ్యతతోటి అటు దళితుల పట్ల, గిరిజనుల పట్ల సమభావనతోటి పోవాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా పైకి ఎదిగినప్పుడు మాత్రమే ఈ సామాజిక సంతులిత, సోషియో ఎకనామిక్ బ్యాలెన్స్ జరగాలని కోరుకుంటున్నాం. కాబట్టి కేటాయింపుల్ని కూడా అటు దళిత వర్గాలకు కానీ, ఇటు గిరిజన వర్గాలకు కానీ వారి జనాభా బేస్గా చేస్తూ వారి అప్లిఫ్ట్మెంట్ కోసం, సోషల్ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. రిజర్వేషన్లు తీసేస్తారేమో అనే భయం నుంచి ఈ రోజున 1,00,000 కోట్ల బడ్జెట్లు పెట్టే దిశగా బీజేపీ వెళ్తూ ఉంటే ఏ రకమైన సెక్యూరిటీ కనిపిస్తూ ఉంది? ఎన్నికల సందర్భంగా మేము 3వసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేసి కాంగ్రెస్ 57 సీట్లకు వెళ్ళి 99 సీట్లకు ఎదగగలిగింది తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించింది, వారి పనులని గుర్తించింది, వారి పంచతీర్థాన్ని డెవలప్ చేసింది భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొకరు కాదు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉండి అప్పుడు రికమెండ్ చేస్తేనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న వచ్చింది. కానీ కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ గారికి ఇచ్చుకుంది, ఇందిరాగాంధీ గారికి ఇచ్చుకుంది, రాజీవ్ గాంధీ గారికి కూడా ఇచ్చుకుంది భారతరత్న. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాలేదు. వారికి భారతరత్న ఇవ్వాలని రికమెండ్ చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. వారు పుట్టిన ప్రదేశం, చదివిన ప్రదేశం, వారు ప్రాక్టీస్ చేసిన ప్రదేశం, ఇట్లా పంచతీర్థ పేరిట వారు నివసించిన ఇంటితో సహా ప్రతిదాన్ని అభివృద్ధి చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాంగ్రెస్కి లోకల్ స్టాండ్ ఎక్కడ ఉంటుంది? మొట్టమొదటి ఎన్నికలలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోటీ చేసినప్పుడు వారి మీద పోటీకి పెట్టి వారిని ఓడగొట్టినటువంటి పార్టీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు. వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగం గురించి ఎట్లా? ఎస్టీలకు ఎస్సీలకు రిజర్వేషన్స్లు ఎక్కడ తీసేస్తారేమో అని చెప్పి మీలాంటి ఎంపీలకి ఓట్లు కూడా తగ్గి చాలా చోట్లలో ఓటర్స్ దూరం అయ్యారు బీజేపీకి అనేది వాస్తవం. ఈరోజు 1,00,000 కోట్ల బడ్జెట్లు పెట్టిన తర్వాత ఎస్టీలను ఎస్సీలను మీరు ఆకట్టుకోవడం జరిగింది. సో ఏ రకంగా చూస్తారు దీన్ని? దురదృష్టం ఇది. ఎందుకంటే మోడీ గారి క్యాబినెట్ మీరు మొదటి నుంచి గమనిస్తే 12 మంది దళిత మంత్రులు ఉన్నారు, 8 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు, 8 మంది మహిళా మంత్రులు ఉన్నారు, 8 మంది మైనారిటీ మంత్రులు ఉన్నారు, 27 మంది ఓబీసీలకు మంత్రి పదవి ఇచ్చారు. మోడీ గారి క్యాబినెట్లో 80% మోడీ గారి క్యాబినెట్లో 80% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నారు. మిగతా ఈ దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా క్యాబినెట్ కూర్పు గురించి మాట్లాడుండన్నా వీఆర్ ఫర్ దెమ్. కానీ మమ్మల్ని వాళ్ళకి దూరం చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మేము వాటిని వేటిని పట్టించుకోకుండా మళ్ళీ చెప్తా ఉన్నాం, సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదం ఖచ్చితంగా మేము అమలు చేస్తున్నాం.
అందుకనే అంత్యోదయ వైపే మా అడుగులు పడుతున్నాయి తప్ప మా అడుగులు ఎక్కడ తడబడలేదు. ఒక పక్క చూసినట్లయితే బీసీలకు బాగా దగ్గర అవుతున్నట్టుగా బీసీనే ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన మీ పార్టీ ఎక్కడో చిన్న చూపుగా దూరంగా ఆలోచించకుండా ఉంది అని అంటే ఓసీల గురించి అని చాలా బలంగా వినిపిస్తా ఉంది. ఓసీలో కూడా ఈబీసీ అనే ఒక క్లాస్ ని తయారు చేశారట రాజశేఖర్ రెడ్డి గారు. నేను మొన్న చదివాను అది. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారంట కేంద్ర ప్రభుత్వం. మరి నిజంగా బీసీల గురించి కానీ ఓసీలో ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళ గురించి ఏ రకమైన ప్రతిపాదనలు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ ఇచ్చినాం కదా, అగ్రకులాలకు సంబంధించినటువంటి పేదల కోసమే 10% రిజర్వేషన్ తీసుకొచ్చారు కదా ఈబీసీ పేరిట. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో బిల్ చేసినాం కదా మేము. సో అందుకనే నేను పదే చెప్తా, సబ్కా సాత్ సబ్కా వికాస్. అది ముస్లిం ఆడబిడ్డల కోసం చేసిన ట్రిపుల్ తలాక్ అయినా, లేకపోతే అడ్డగోలుగా సంపాదించుకుంటున్నటువంటి కొంతమంది ముస్లిం ముల్లాలకి మౌలానాలకి వ్యతిరేకంగా తెచ్చిన వక్ఫ్ రద్దు అయినా, ఇట్లా ఏది తీసుకొచ్చినా కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది తీసుకొచ్చినా తప్ప ఇంకొకటి కాదు. ఎకనామికల్ వీకల్ సెక్షన్ కోసం ఈబీసీ రిజర్వేషన్స్ 10% తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. ఏ రకంగా పనిచేస్తా ఉంది ఇప్పుడు? దురదృష్టం కొన్ని రాష్ట్రాలు అమలు చేయట్లేదు, కానీ భారత ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తూ ఉంది. అనేక మంది అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలకి రిజర్వేషన్స్ ఉపయోగపడతా ఉన్నాయి. భారతదేశంలో ముందు నుంచి చూస్తున్నా, ఎక్స్పెషల్లీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ నేషన్ థియరీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వన్ నేషన్ వన్ రేషన్ అన్నట్టు, లేకపోతే భారతదేశంలో చూసినట్లయితే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని, ఇట్లా ఏది చూసినా వన్ నేషన్ థియరీ ఎక్కువగా కనపడతా ఉంది. ఇప్పుడు కొత్తగా చూసినట్లయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అని అంటున్నారు. జమిలీ ఎలక్షన్స్ వల్ల ఉండే నష్టాలేంటి, లాభాలేంటి, అసలు జమిలీ ఎలక్షన్స్ జరుగుతాయా, జరిగిన తర్వాత ఉండే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి, అసలు పాస్ అవుతుందా ఇది? సో నరేంద్ర మోడీ గారు ఉంటే ఏదైనా ముమ్కినే అంటారు, మోడీ అయితే ముమ్కినే అంటారు. అంటే అసాధ్యం అనేది నరేంద్ర మోడీ గారి డిక్షనరీలో ఏది లేదు. భారత పార్లమెంట్లో వారు ప్రవేశపెట్టే ప్రతి బిల్లు కూడా పాస్ అవుతూనే వస్తుంది. అన్న దాన్ని పూర్వాపరాలకు పోయేకంటే ముందు నేను మీకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని అమలు చేసిన తర్వాత ఈ దేశానికి జరిగినటువంటి తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగినాయి. ఇన్ని టీవీలు లేవు, ఇన్ని పేపర్లు లేవు, ఇంతమంది చదువుకున్న వాళ్ళు లేరు. 200 సంవత్సరాల బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగి బయటపడింది ప్రజలు. 1952లో ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల శాసనసభలకి ఈ దేశ పార్లమెంట్కి ఎన్నికలు జరిగినాయి. ప్రజలు ఓట్లు వేయలేదా అన్న? కొన్ని రాష్ట్రాల్లో వేరే పార్టీలు గెలిచినాయి, కేంద్రంలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలు పార్లమెంట్కి కలిపి జరిగినాయి. 1957 రెండవ సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలు పార్లమెంట్ కలిసి ఒకటేసారి జరిగినాయి. 1962 మూడవ సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలకి దేశానికి కలిపి జరిగినాయి. 1967 నాలుగవ సార్వత్రిక ఎన్నికలు అన్ని రాష్ట్రాలకి దేశానికి కలిపి ఎన్నికలు జరిగినాయి. అన్న ఇంత లిటరసీ లేనప్పుడు, ఇన్ని టీవీలు లేనప్పుడు, ఇన్ని చర్చలు లేనప్పుడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రజలు 4 సార్లు ఒకటే రకంగా ఎన్నికలలో పాల్గొని ఓట్లేయగలిగినప్పుడు, 2025 రాకెట్ యుగం నడుస్తున్నప్పుడు జమిలీ ఎన్నికలకు వచ్చిన ఇబ్బంది ఏముందన్న? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ వచ్చేటువంటి ఇబ్బంది ఏముంది? వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ని ఖరాబ్ చేసిందే కాంగ్రెస్. ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు కేరళలో ఎన్నికైనటువంటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని, కమ్యూనిస్టులకి వాళ్ళకి చెడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒకసారి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఒక కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ డిస్టర్బ్ చేసినటువంటి గౌరవ ప్రధాని ఎవరంటే ఈ దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూరే. ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ వస్తే మీకు వచ్చే ఇబ్బంది ఏంది? గతంలో మీరే చేసినప్పుడు ఇప్పుడు ఒప్పుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? వార్డ్ మెంబర్కి వేరే వేస్తారు, సర్పంచ్కి వేరే వేస్తారు, ఎంపీటీసీకి వేరే వేస్తారు, జడ్పీటీసీకి వేరే వేస్తారు, ఎమ్మెల్యేకి వేరే ఓటేస్తారు, ఎంపీకి వేరే ఓటేస్తారు. అరే నీకంటే నాకంటే ప్రజలు 100 రెట్లు తెలివైన వాళ్ళన్నా వాళ్ళని అమాయకులని ఎట్లంటావు నువ్వు? వాళ్ళకి తెలియదు ఎట్లనంటావు? వన్ నేషన్ వన్ ఎలక్షన్ తోటి మీకు వచ్చే నష్టమైంది 52లో 57లో 62లో 67లో నష్టం లేనప్పుడు 29లో వచ్చే నష్టమైంది. బీజేపీ ఎత్తుంది కాబట్టి మనం వ్యతిరేకించాలి. ఇంతకు మించి వేరే మూర్ఖత్వం లేదు అందులో. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రజల మీద వ్యయ ప్రసారాన్ని తగ్గిస్తుంది. ప్రతి 6 నెలలకోసారి ఎలక్షన్ కోడ్ పెట్టే బాధ తగ్గుతుంది. ఒకసారి ఎలక్షన్స్ అయిపోతాయి, ప్రశాంతంగా 5 సంవత్సరాలు మీరు పరిపాలించడానికి వెసులుబాటు కల్పిస్తారు. ఏ రకంగా ఉండొచ్చు ఎలక్షన్స్ అంటే? ఎమ్మెల్యేకి ఎంపీకి ఒకేసారి పడతాయా, లేకపోతే సర్పంచ్లకి జడ్పీటీసీలకి ఎంపీటీసీలకి వీళ్ళందరిది కూడా ఒకేసారి ఉంటుందా? ఏ రకంగా ఉండబోతుంది? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత 100 రోజుల లోపల అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్ని పూర్తి చేస్తారు. ఇది వన్ నేషన్ వన్ ఎలక్షన్ థియరీ. వన్ నేషన్ వన్ ఎలక్షన్లో అసెంబ్లీకి పార్లమెంట్కి ఒకసారి అయితే ఎన్నికలు, ఆ తర్వాత
గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, మండలాలకి, జిల్లా పరిషత్లకు వీటన్నింటికి కలిపి 100 days లోపల ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పూర్తి చేస్తుంది. ఈ రకంగా 2 రకాలుగా జరుగుతాయి. ఒకసారి అసెంబ్లీ పార్లమెంట్కి, తర్వాత స్థానిక సంస్థలకి. 100 రోజులలో ఈ పంచాయతీలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు 4 years 9 months వరకు ప్రభుత్వం కంటిన్యూస్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది. వక్ఫ్ బోర్డు బిల్లు మీకు కొంత బలం తక్కువ ఉన్నా కూడా ప్రతిపక్షాలని వేరే వాళ్ళని ఒప్పించి మరి బిల్లుని పాస్ చేసి సక్సెస్ చేశారు. ఈరోజు జమిలీకి సాధ్యపడుతుందా? రాజ్యసభలో మాకే మెజారిటీ ఉంది, లోకసభలో మాకే మెజారిటీ ఉంది. కొన్ని లోకల్ పార్టీలు సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ప్రతిపక్షాలు మాతో కలిసి నడిచినాయి. అది వాళ్ళకి వాస్తవం తెలుసు కాబట్టి రేపు జమిలీ ఎన్నికల విషయంలో కూడా అదే జరుగుతుంది. అనేక పార్టీలకి మాతో కలిసి నడవాలని ఉంది, నడుస్తారు. 1 nation 1 election బిల్ కూడా పాస్ అవుతుంది. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో జమిలీ అనేది చూస్తుంది. జమిలీ ఎన్నికలు వస్తాయి. 1 nation 1 election ఎట్లయితే వస్తుందో ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే యూనిఫామ్ సివిల్ కూడా, కామన్ సివిల్ కూడా మీరు ఏమని పిలుస్తారో అది కూడా వస్తుంది. అది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే వస్తుంది, బీజేపీ నాయకత్వంలోనే తీసుకొస్తాం ఈ బిల్లులని. సో ఖచ్చితంగా ఈ బిల్ పాస్ అవుతుంది అని 100% పాస్ అవుతుంది. వీఆర్ డెమోక్రటిక్ కాబట్టి, మేము ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న ప్రభుత్వం కాబట్టి 100% పాస్ అయ్యింది. జమిలీ ఎలక్షన్స్ నిజంగానే అయిపోయిన తర్వాత భారతదేశంకు ఉండే లాభాలు ఏంటంటే ఏం చెప్తారు? నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు 2024 మేలో మాకు ఎలక్షన్స్ అయినాయి, జూన్లో రిజల్ట్ వచ్చింది. 6 నెలలు కాకముందే ఇంకో రాష్ట్రానికి ఎన్నికలకు పోతుంది. ఎలక్షన్ కోడ్ 3 నెలలు, మళ్ళీ 3 నెలలు కాకముందే మళ్ళీ రాష్ట్రానికి ఎలక్షన్. ప్రధానమంత్రి గారు కూడా మా పార్టీ నాయకుడే కదా, వారు కూడా ఎన్నికల ప్రచారంలో పోవాలి కదా. అంతే కదా. దీనివల్ల గవర్నెన్స్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇప్పుడు అమెరికాలో ప్రెసిడెంట్ అధ్యక్ష పదవికి ఒకసారి ఎన్నికలు అవుతాయి, మళ్ళీ 6 ఏళ్ల దాకా ఏముండదు కదన్న పంచాయతీ. అంత పెద్ద దేశం అని చెప్తారు కదా, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న దేశానికి ఒక్కసారి ఎన్నిక జరిగితే ఇబ్బంది కానప్పుడు 4వ ఎకానమీలో ఉన్న మనకు ఒకసారి ఎన్నిక జరిగితే మీకు వచ్చే నష్టమైంది. సో కంపారిజన్ లేదు. బట్ నేనేమంటున్నా, మన డెమోక్రటిక్ స్పిరిట్ చాలా గొప్పది. ఎలక్షన్ల తెల్లారి మీరు పేపర్లో చూస్తే 90 ఏళ్ళ ముసలవని మంచం మీద పట్టుకొని వచ్చి 4 ఎత్తుకొని వచ్చి ఓటేపిస్తారు. ఎందుకవ్వా నీకు ఈ కష్టం అని అడిగితే అవ్వ చెప్తుంది, ఓటు వేయకపోతే బిడ్డ జనాభా లెక్కలలో లేనట్టట కదా అని చెప్తుంది. కానీ చాలా మంది చదువుకున్న వాళ్ళు ఓటు అంటే సెలవు అని చెప్పి ఎంజాయ్ చేస్తారన్న, మాళ్ళకు పోతారు లేకపోతే సినిమాలకు పోతారన్న. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డెమోక్రసీ ఆఫ్ దిస్ కంట్రీ, దట్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇంటలెక్చువల్స్, బ్యూరోక్రాట్స్లు చేసే విమర్శలు ఏంటంటే, ఒక డిగ్రీ, పిహెచ్డి, ఎంబీఏ చేసిన తర్వాత నీకు ఉద్యోగం రావట్లేదు అని అంటే నీ ఎడ్యుకేషన్లో ఏదో తప్పు ఉంది, అందుకని నీకు రావట్లా. లేదు, ఒక స్టార్టప్ చేసుకోవడానికో లేకపోతే ఇంకా ఏదైనా బాగా థింక్ చేయాలి అని అంటే దేనికైనా ఎడ్యుకేషనే చాలా ఇంపార్టెంట్ అంటారు. అలాంటి ఎడ్యుకేషన్ని చాలా గతంలో నిర్లక్ష్యం చేశారు. సో బీజేపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ పాలసీస్ మీద ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టింది, ఏ రకమైనటువంటి పాలసీస్ చేంజ్ చేసి నిజంగానే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఆ విద్య ఉపయోగపడే విధంగా ఉంది అని అంటే ఏం చెప్తారు? ముందుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని 2020 తీసుకొచ్చినాం. దేశానికి స్వతంత్రం వచ్చినాక ఈ విద్యా వ్యవస్థ లోపల 34 ఏళ్ళ తర్వాత ఒక గొప్ప మార్పుని నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రవేశపెట్టి, సో పిల్లలకి స్పూన్ ఫీడింగ్ బంద్ చేసి తమ కాళ్ళ మీద తాళ్ళే ఐటీఐలు, ఐఐటీలు, పాలిటెక్నిక్లు, ఎక్కడైతే ప్రొడక్టివిటీ వైపు విద్యార్థులు మళ్ళడానికి, ఇప్పుడు చాలా చోట్ల చాలాసార్లు పేపర్లలో చూస్తాం మనం, ఒక ఇల్లు క్లీన్ చేయడానికి ఒక రోబోను ఒక ఐఐటి విద్యార్థి తయారు చేసిండు అని చూస్తాం. నాకు జరిగిన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న మార్చ్ ఏప్రిల్లో స్కూళ్ళలో ఒక స్కూల్కి వెళ్ళా, ప్రైవేట్ స్కూల్. విద్యార్థులంతా సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టిండంటే ఒక 4th క్లాస్ స్టూడెంట్, ఒక 4th క్లాస్ అమ్మాయి తాము ఎండాకాలం సెలవులలో ఊరికి పోతే ఆ నెల 45 రోజులలో ఊరికి పోయి వచ్చేసరికి ఇంటి కాంపౌండ్లో ఉన్న మొక్కలు చనిపోకుండా ఉండడం కోసం డ్రిప్ ఎట్లా నడవాలి అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ని తయారు చేసిందన్న. ఇది లర్నింగ్ బై డూయింగ్. చదువుకుంటూనే వాళ్ళు పనిచేయడం ఎట్లా అనేది నేర్చుకునే విధానంగా మన విద్యా విధానం మారాలని కోరుకుంటున్నాం. మనం డిగ్రీ అయిపోయింది, ఉద్యోగం ఇయ్యనే కాడి నుంచి ఇగో నేను ఒక పని నేర్చుకొని వచ్చిన, నాకు ఇంకో 10 మందికి ఉద్యోగం ఇస్తా అనే రీతి లోపల జాతీయ విద్యా విధానం లోపల మార్పులు తీసుకొచ్చేందుకే నూతన విద్యా విధానం పాలసీ తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా లర్నింగ్ బై డూయింగ్. 4వ తరగతి అమ్మాయి ఒక ఆలోచన వచ్చింది, ఎండాకాలంలో మేము ఊరికి వద్దే నేను పెంచిన చెట్లకి ఏం కావాలని ఆలోచించింది. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్. ఎంతసేపు పిల్లల్ని పుస్తకాల పురుగులుగా బట్టి కొట్టే మిషన్లుగా మానేసి వాళ్ళని లర్నింగ్ బై డూయింగ్కి తీసుకోవడం కోసం ప్రధానమంత్రి శ్రీ స్కూల్స్, పిఎం శ్రీ స్కూల్స్ కింద ఈ దేశంలో 14,500 స్కూళ్ళని, మోడల్ స్కూల్స్ని ఎంపిక చేసినాం. వీళ్ళందరి లోపల స్కిల్ డెవలప్మెంట్, డిజిటల్ లెర్నింగు, మల్టిపుల్ లాంగ్వేజెస్ని వాళ్ళ లోపల డెవలప్ చేసి వీళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు పనిచేస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ అ గ్రేట్ చేంజ్ అన్న. ఇగో ఈ 10 ప్రశ్నలు చదువు, ఇళ్ళకెళ్ళి 5 ప్రశ్నలు వస్తాయి, 3 రాయి,
బట్టి కొట్టు, మక్కికి మక్కి రాయి, నీకు 60% మార్కులు వస్తాయి, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన కాడి నుంచి తీసేసి పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతని పెంపొందించేందుకు 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి స్కూల్కి పంపించడం బంద్ చేసి 6 ఇయర్స్ నుంచి పంపిస్తే పిల్లల ఆలోచన విధానం లోపల కొంచెం మార్పులు వస్తాయని, ఏజ్తో ప్రకారం పిల్లలు పెరగడం నేర్చుకోవాలన్న విధానాన్ని దృష్టిలో పెట్టుకునే నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి పిల్లల ఆలోచనలకు అనుగుణంగా చదువు చెప్పమని చెప్తాను. అందుకని వెనకట్లాగా ఎంపీసీ బైపీసీ 2 గ్రూపులు ఉండే, ఇప్పుడు ఎంబైపీసీ కూడా వచ్చింది, ఎంఈసీ కూడా వచ్చింది, మార్పులు చేర్పులు చాలా వస్తూ ఉన్నాయి. అట్లా విద్యా వ్యవస్థ లోపల మార్పులు, విద్యార్థులకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో పనిచేయించడానికి మా విద్యా విధానం మార్పు చేస్తూ ఉన్నాం. పిల్లల్లో ఉన్నటువంటి ఇన్నోవేటివ్నెస్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. దానివల్ల భావి భారతంలో డిగ్రీ అయిపోయింది ఉద్యోగం ఏమనే స్థితి నుంచి నాది డిగ్రీ పూర్తయింది, నా దగ్గర ఇంకో 10 మందిని పెట్టుకొని నేను ఇంకా 10 మందికి ఉపాధి కల్పిస్తా అనే స్థితికి, అంటే బతుకు నేర్పించుతున్నాం. జీవిత విధానం లోపల మార్పులు నేర్పించి ప్రజల్ని సోమరిపోతుల నుంచి పని వైపు నెట్టడానికే నూతన జాతీయ విద్యా విధానం ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచిస్తాను. ఎడ్యుకేషన్ బడ్జెట్ చూసినట్లయితే 50,000 నుంచి 60,000 కోట్ల వరకు స్పెండ్ చేసినట్టుగా కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఏ రకంగా దాన్ని వినియోగించుకోబోతున్నారు అని అంటే ఏం చెప్తారు? టెంపరీగా కొత్త బిల్డింగ్లు కట్టుర్రి, కొత్త కంప్యూటర్లు ఇయ్యి అని చెప్తలేము మేము. ఉన్న వసతులని అక్కడ ఉన్నటువంటి పరిసరాలకు అవసరంగా, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అవసరంగా వాటిని అనుగుణంగా మారుస్తే, ఎవరు చెప్పినా ఒక పాపకి తన ఎండాకాలంలో ఇంటికి పోతే నా చెట్లు చచ్చిపోవద్దు, వాటికి నీళ్ళు కావాలనే ఆలోచన వచ్చి ఉంటుంది. 40-45 రోజులు ఒక మొక్క బతకాలి అంటే దానికి ఎన్ని నీళ్ళు అవసరమైతే అనే క్యాలిక్యులేషన్ ఎవరు చెప్పిరా పాపకి? సో దిస్ ఈజ్ ఆల్ ఇన్నోవేషన్. రోజు ఆ చెట్టుకి నీళ్ళు అమ్మాయి పోసింది, ఆ చెట్టుని బతికించాలనుకుంది కాబట్టి అమ్మాయికి ఒక ఆలోచన వచ్చింది, ఈ చెట్టుకు రోజు ఇన్ని నీళ్లు పడతాయి, నేను 40 రోజులు మా అమ్మమ్మ వాళ్ళ ఊరుకో నానమ్మ వాళ్ళ ఊరుకో పోయి వచ్చేసరికి ఈ చెట్టు చచ్చిపోవద్దంటే మా పెరట్లో ఉన్న అన్ని మొక్కలకి ఇన్ని నీళ్లు కావాలని ఆలోచించింది. ఇది ఎందుకు వచ్చింది? లెర్నింగ్ బై డూయింగ్. నువ్వు ప్రాక్టికల్గా ఉంటే వస్తుంది. కోళ్ళని పోల్ట్రీ ఫామ్లో పెట్టి ఏసీలో పెట్టి పెంచినట్టు పెంచకుండా పిల్లల్ని బయటి ప్రపంచంతో ఎడ్యుకేట్ చేసి బయటి ప్రపంచంతో కలిసి పెరిగేలాగా చేస్తే పిల్లలకి ప్రపంచం, పర్యావరణం అన్నీ నేర్పిస్తుంది. వాళ్ళకి ఇలా పర్యావరణం బాగుండాలని పిల్లలు చాలా చేస్తూ ఉన్నారు, ప్లాస్టిక్ని వాడకుండా చేస్తూ ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ ఇన్నోవేషన్స్. ఈ ఇన్నోవేషన్స్ వైపు విద్యార్థుల్ని నడిపిస్తూ ఉన్నాం. దానికి నూతన జాతీయ విద్యా విధానం ఉపయోగపడుతుంది. బడ్జెట్లో మేము ఇచ్చిన PM శ్రీ స్కూల్స్ డెవలప్మెంట్ చేయడం, టాయిలెట్స్ లేకపోవడం, లైబ్రరీ లేకపోవడం, ల్యాబ్స్ లేకపోవడం, ఇట్లాంటి కొరతలు తీర్చి చదువుకునేప్పుడే పిల్లల లోపల సృజనాత్మకతను పెంచడానికి PM శ్రీ స్కూల్స్ ఉపయోగపడతాయి. భారతదేశంలో గతంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించినటువంటి 3 చట్టాలని వెనక్కి తీసుకోవడం జరిగింది, ఆమోదించలేదు. భారతదేశంలో రైతుని రాజు చేస్తానని, లేకపోతే రైతు యొక్క రెవెన్యూ ఆర్థిక పద్ధతిని పెంచుతామని చెప్పి బీజేపీ చాలాసార్లు అనడం జరిగింది. సో ఉన్నటువంటి ఈ 11 సంవత్సరాలలో బీజేపీ రైతులకు ఏమైనా చేసింది అని అంటే ఏం చేసింది అని అంటారు? రానున్న రోజుల్లో బీజేపీ రైతుల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్లు కానీ ఏ రకంగా వినియోగిస్తారు? అన్న, వెనకటికి 2004 నుంచి 2014 మధ్యలో దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా యూరియా కావాలంటే సఫిషియెంట్ యూరియా దొరికేది కాదు. రాత్రిపూట లైన్లో నిల్చొని చెప్పులు పెట్టి, గొంగళ్ళు పెట్టి, బ్యాగులు పెట్టి ఇంటికి పోయి పడుకొని పొద్దుగాలు వచ్చి లైన్లో నిల్చొని కొట్టుకునే పరిస్థితి. యూరియా కోసం లైన్లో నిల్చొని చచ్చిపోయిన రోజుల నుంచి ఈరోజు మీకు ఎంత యూరియా కావాలంటే యూరియాని ఇచ్చే స్థితికి భారతదేశం ఎదిగింది. ఉత్తగానే రాలేదన్న, చిన్న ఆలోచన. మరి ఆక్స్ఫర్డ్లో చదివిన వాళ్ళకి, కేంబ్రిడ్జ్లో చదివిన వాళ్ళకి ఎందుకు రాలేదో నాకు తెలియదు. యూరియా అంతా అప్పుడు బ్లాక్ మార్కెటింగ్ పోయేది, పాల తయారీకి వాడుకునేటోళ్ళు, ఇతర కెమికల్స్ తయారీలో వాడేటోళ్ళు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక చిన్న లాజిక్, యూరియాకి వేప నూనెను యాడ్ చేసి దాన్ని చేదుగా చేసేస్తే యూ కెనాట్ యాడ్ ఇట్ ఇన్ ఎనీ అదర్ కెమికల్స్. ఈ ఒక చిన్న ఆలోచన రాలేదు ఆక్స్ఫర్డ్లో, కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళకి. నరేంద్ర మోడీ గారు వచ్చినాక అది చేస్తే భూమికి ఫెర్టిలిటీ పెరిగింది, రైతుకి యూరియా దొరికే స్థితికి వచ్చినాం. మనం ఏ సీజన్కి ఆ సీజన్కి ముందే రైతులకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. అంతర్జాతీయ మార్కెట్లో యూరియా బ్యాగ్ విలువ 3,500 పెరిగింది. దాదాపు 3,200 భారత ప్రభుత్వమే సబ్సిడీ ఇస్తుంది. ఒక చిన్న సన్నకారు రైతుకి ఏడాదికి 5 బస్తాలు పడతాయంటే ఎన్ని పైసలు మిగులుతున్నాయన్నా? 3,000 లెక్కేసుకున్నా 15,000 రూపాయలు నేరుగా మిగులుతున్నట్టు. PM కిసాన్ సమ్మాన్ నిధి కింద 3 ఇన్స్టాల్మెంట్ల కింద ప్రతి రైతుకి 2,000 చొప్పునిచ్చి చిన్న సన్నకారు రైతులకి సంవత్సరానికి 6,000 ఇచ్చి వాళ్ళకి సాయం చేస్తున్నాం కదన్నా. నేను ఇందాక చెప్పిన డ్రోన్లు తీసుకొచ్చినాం కదన్నా, కూలీలను పెట్టి మందు కొట్టుడు బంద్ చేసి ఒక రైతు డ్రోన్ ఆపరేట్ చేసి తన పొలం అంతా మందు కొట్టుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. వ్యవసాయంలోకి ఆధునిక పనిముట్లు తీసుకొచ్చినాం. వ్యవసాయ రంగాన్ని మోడర్నైజేషన్ వైపు నడిపిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ రైతుల్ని స్వయం సమృద్ధి చేస్తూ ఉన్నాం.
ఇవన్నీ ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి పక్క దేశాల్లో చూసినట్లయితే అగ్రికల్చర్లో వాడుతున్నటువంటి ఇన్నోవేషన్ మిషన్స్ భారతదేశంలో ఇంకా ఆ టెక్నాలజీని ఆమడ దూరంలోనే ఉన్నట్టుగా కనపడతాం. బీజేపీ తీసుకున్నటువంటి చొరవ ఏ రకంగా ఉంది అని అంటే ఏమంటారు? సో నేను అదే చెప్పిన ఇందా మీకు డ్రోన్లను తీసుకొచ్చినాం అంటున్నా. కూరగాయలకు మందు కొట్టాలి, ఒక చెట్టుకు మందు కొట్టాలంటే స్పెసిఫిక్గా పోయి అక్కడికే డ్రోన్ ద్వారా పోయి కొట్టగలిగే స్థితికి తీసుకొచ్చినాం. అంతర్జాతీయ మార్కెట్ లోపల ఉన్నటువంటి ఒడిదుడుకులు దేశీయ మార్కెట్లో ఉన్న ఒడిదుడుకుల్ని దృష్టిలో పెట్టుకొని ఈనాం వ్యవస్థ, నువ్వు నిజామాబాద్లో ఉండే రైతు నిజామాబాద్లోనే మార్కెట్ యార్డ్లో కూర్చొని దేశంలో ఎక్కడ ఎక్కువ ధర ఉంటే అక్కడ తను పండించినటువంటి పంటలు నమ్ముకోవడానికి ఈనాం వ్యవస్థను తీసుకొచ్చినాం. ఇంగ్లీష్ అక్షరం ఈ నామ్ అది తీసుకొచ్చినాం. వ్యవసాయ పనిముట్లకి రైతులకి పైసలు ఇస్తున్నాం, కోల్డ్ స్టోరేజ్లు కట్టిస్తున్నాం, గోడౌన్లు కట్టిస్తున్నాం. రైతు ఇమ్మీడియట్గా అమ్ముకోకుండా తన పండించిన పంటను నిల్వ చేసుకొని తనకు మార్కెట్లో అనుకూలమైన రేటు వచ్చినప్పుడు అమ్మేందుకు ఉపయోగపడతా ఉన్నాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చినాం, డ్రోన్లు తెచ్చినాం, ట్రాక్టర్లు ఇచ్చినాం, వ్యవసాయ పనిముట్లు ఇచ్చినాం, డ్రిప్ ఇరిగేషన్ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. సబ్సిడీ మీద రైతుకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఇస్తూ ఇంకా మీరు అన్నట్టు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్కి పోటీ పడడానికి ఇంకా రైతు కొన్ని అవసరాలు ఉన్నాయి. వాటి ఖచ్చితంగా నెరవేరుస్తాం, తీరుస్తాం. మీరు చెప్పినటువంటి చట్టాలను నరేంద్ర మోడీ గారే ఉపసంహరించిండ్రు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ప్రవేశపెట్టింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే విత్డ్రా చేసుకుంది. సందర్భం అది మీకు తెలిసినటువంటి అంశమే. కావాలని దాని మీద బురద జల్లినారు తప్ప ఇంకొకటి కాదు. ఏ దేశంకైనా గట్టి పిల్లర్లుగా ఉండేది ఏదన్నా ఉందంటే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఒకటి, స్టార్టప్ బిజినెస్ ఒకటి. ఆ ర్యాంక్లో చూసినట్లయితే భారతదేశంలో ఈజీ ఆఫ్ డూయింగ్ ఏ రకంగా ఉంది బిజినెస్ విషయంలో, స్టార్టప్ చేస్తున్నటువంటి యువతకి ఏ రకమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టి సపోర్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏ రకంగా స్టార్టప్ ఇండియా కానీ ఎంటర్ప్రెనర్స్కి కానీ బీజేపీ ఏ రకంగా సపోర్ట్ చేయబోతుంది అని అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి భారతదేశం ప్రపంచ ర్యాంకులలో 132వ ర్యాంకులో ఉండే, ఈరోజు 63వ ర్యాంకు వచ్చింది. సో ఎంత గణనీయమైనటువంటి మార్పు వచ్చిందో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో దళితులను ఉద్దేశించి దళితుల్ని పారిశ్రామికవేత్తల్ని చేసేందుకు డిక్కీ అని ఒక సంస్థ పనిచేస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందు ఏ ప్రధానమంత్రి కూడా డిక్కీ ప్రోగ్రామ్కి ఫుల్ డే అటెండ్ కాలేదు. వచ్చి రిబ్బన్ కట్టేసి ప్రోగ్రామ్ ఆన్ అయిందని వెళ్ళిపోయేటోళ్ళు. కానీ ఒక దేశ ప్రధాని సాక్షాత్తు ఫుల్ డే కూర్చొని దళిత పారిశ్రామికవేత్తల ఆలోచన విధానం ఎట్లుంది, ఏం చేయాలనే దాని లోపల కూడా ఆయన ఇంటరాక్ట్ అయినాడు. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ కన్సర్న్. మా కన్సర్న్ ఇట్లా పేద ప్రజల కోసం ఉంటుంది. అందుకనే అది ఏ రంగం తీసుకున్నా కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల చాలా స్పష్టంగా ప్రజలకి బెనిఫిట్ జరిగేందుకు మాత్రమే పనిచేసినాం తప్ప ఇంకొకటి కాదు. మీరు స్టార్టప్ల గురించి మాట్లాడినా లేకపోతే మేక్ ఇన్ ఇండియా కోసం మాట్లాడినా అన్ని రంగాల లోపల కూడా ఎంకరేజ్మెంట్ ఎవరికి దొరుకుతుంది అంటే కొత్త తరానికి అంకురాల పేరిట వచ్చి నేను ఒక కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నా, దానికి కూడా లోన్లు ఇస్తూ ఉంది భారత ప్రభుత్వం. ప్రజలని తన కాళ్ళ మీద తను నిలబడేలా చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. ప్రజల్ని పనుల వైపు మళ్లించేలాగా ఆలోచన చేస్తుంది భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఇంకెవరు కూడా ఈ దిశగా ఆలోచించలేదు. ఉచితాలు ఎట్లిద్దామా, ప్రజల్ని ఎట్లా సోమరిపోతులు చేద్దామా అని ఆలోచించినారు తప్ప మనం ఇచ్చే డబ్బుతోటి ప్రజలు ఎట్లా అభివృద్ధి చెందాలనే దిశగా ఆలోచిస్తుంది మా ప్రభుత్వమే. కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకొచ్చినా తన్ మన్ ధన్ అన్నీ వెచ్చించి అన్ని రకాలుగా ఆలోచించి అది ప్రజలకు మేలు చేసేలాగానే ఉపయోగం చేసిందని తప్ప ఎక్కడ కూడా తేడా చేయలేదు. కాబట్టి జీడిపి లోపల అంతగానం గ్రోత్ కనబడుతూ ఉంది. అన్ని $1 ట్రిలియన్ భారత వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ ఎదిగింది అంటే అదంతా కూడా ఒక సరైనటువంటి ప్లానింగ్ వల్లనే జరిగింది తప్ప ఇంకొకటి. యంగ్స్టర్స్కి ఇప్పుడు మీరు చెప్పినట్లు రైతులకి డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలో డబ్బులు పడటం అనేది మీరు సాధించినటువంటి ఘనత. చాలా మందికి డైరెక్ట్గా ఎప్పుడైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి ఇస్తే 15 పైసలు వచ్చేదనే ఒక వాదనని మీరు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేశారు. అట్లాగే ఈజీ ఆఫ్ గెటింగ్ లోన్ విషయంలో యువతకి స్టార్టప్ ఇండియా స్కీమ్ కింద అంతే ఈజీగా వచ్చే దిశగా ఏమన్నా మీరు చొరవ తీసుకునే అవకాశం ఉందంటారా? ఎవరు గుర్తించని ఎవరు మాట్లాడని విశ్వకర్మల గురించి మేము మాట్లాడుతున్నాం. విశ్వకర్మలకి నేరుగా లోన్ ఇస్తున్నాం, ట్రైనింగ్ ఇస్తున్నాం, లోన్ ఇస్తున్నాం, ప్రధానమంత్రి ముద్ర కింద ఇస్తున్నాం. ఆఖరికి స్ట్రీట్ వెండర్స్ అన్న రోడ్డు మీద కూర్చొని కూరగాయలు అమ్ముకునేటువంటి పేద ఆడబిడ్డలకి రోజువారీ మిత్తి తీసుకొచ్చుకుంటారు ఫైనాన్స్లో వాళ్ళు 5%, 10%. అది తగ్గాలని స్ట్రీట్ వెండర్స్కి మనిషికి 10,000 రూపాయలు లోన్ ఇచ్చింది భారత ప్రభుత్వం. ఇంత చిన్న వ్యక్తుల గురించి కూడా ఆలోచిస్తుంది భారత ప్రభుత్వం. బికాస్ దే ఆల్ కంట్రిబ్యూట్ ఫర్ ద ఇండియన్ ఎకానమీ. ఎవరిని చిన్న పెద్ద అని చూస్తలేం. ప్రాసెసింగ్ ఎక్కువ టైం పడుతుంది అని అంటున్నారు. ఆ దిశగా ఏమన్నా చాలా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగానే ఈజీ ఆఫ్ గెటింగ్ లోన్కి ఏమన్నా ప్రయత్నిస్తుందా? సాధ్యమైనంత వరకు బ్యాంకుల్ని సరళీకృతం చేసి బ్యాంకు లోన్ విధానాన్ని
పేపర్ని ఫిలప్ చేసే విధానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించి ఎక్కువ మందికి లోన్లు అందించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టు కొన్ని బ్యాంకులు అట్లా ఇబ్బందులు పెడుతున్నట్టు మా దృష్టికి కూడా వస్తుంది. వాటిని కూడా రెక్టిఫై చేస్తాం తప్పకుండా. గడిచినటువంటి ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు సృజనాత్మకమైన మార్పులు, డాషింగ్ చేంజెస్ కూడా చాలా తీసుకొచ్చారు. అట్లా టాప్ 10 చెప్పాలి నరేంద్ర మోడీ గారు ఈ ఇండియాకి ఉపయోగపడేవి ఒక టాప్ 10 చేశారు అని అంటే మీరేం చెప్తారు? నరేంద్ర మోడీ గారి గురించి, నరేంద్ర మోడీ గారి పాలన గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంత అవుతుంది, చెప్తే భాగవతం అంత అవుతుంది. మీరు 10 ముక్కలలో చెప్పుర్రు, 10 నిమిషాలలో చెప్పుర్రు అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు టెల్. బట్ ఎనీహౌ నాకున్నటువంటి పరిమిత పరిజ్ఞానం తోటి దాన్ని సాధ్యమైనంత తొందరగానే కన్క్లూడ్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు చిన్న విషయాలు అనిపిస్తుండొచ్చు. ప్రతి ఇంటి ముందు బాత్రూమ్ కట్టించి ప్రతి ఆడబిడ్డ తలెత్తుకొని నిలబడేలా చేసింది. స్వచ్ఛ భారత్ కింద నిర్మించినటువంటి శౌచాలయాల దగ్గర నుంచి మొదలుకుంటే ఆపరేషన్ సింధూర్ దాకా ఇది అదేం లేకుండా ఒకటేని కాదు, మా మీద ఎన్ని విమర్శలు ఉండేనో అన్ని విమర్శలకు సమాధానం చెప్పారు. మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు చేస్తారు. ఈ దేశంలో ఒకటే ప్రధానమంత్రి, ఒకటే రాజ్యాంగం, ఒకటే జెండా ఉండాలి. 1 నేషన్ 1 కాన్స్టిట్యూషన్ 1 ప్రైమ్ మినిస్టర్. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు కలగని కాశ్మీర్లోకి పాదయాత్ర చేసి జైల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే ప్రతి భారతీయుడి కళ, ప్రతి స్వయం సేవకుని కళ. చిన్నప్పుడు వెంకయ్యనాయుడు గారు ఒక సందర్భంలో చెప్పారు నాకు, గోడల మీద జాజుతోటి, తెల్ల గోడల మీద జాజుతోటి, ఇప్పటిలాగా పెయింట్లు లేకుండే ఆర్టికల్ 370 రద్దు చేయాలని రాసినటువంటి రోజుల్ని అప్పట్లో వెంకయ్యనాయుడు గారు విద్యార్థి నాయకుడిగా రాసినటువంటి రోజుల నుంచి అదే వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఆర్టికల్ 370 రద్దు చేసే బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. చాలామంది మాట్లాడారు, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు, పేర్లు అనవసరం. ఒక మోడీ కాదు, 100 మంది మోడీలు వస్తే కూడా ఆర్టికల్ 370 రద్దు చేయనీయం, జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో భూభాగం కలవదే అని చెప్పిండ్రు. ఒకడే మోడీ ఉన్నాడన్న, ఒక్కడే మోడీ ఉన్నాడు. ఆర్టికల్ 370 రద్దయింది, ఆర్టికల్ 35 రద్దయింది, జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైంది, రాష్ట్రపతి పాలన పోయింది, ఎన్నికలు జరిగినాయి, ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యిండు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక మొదటి ప్రభుత్వం కాడి నుంచి ఉన్న డిమాండ్ ఆర్టికల్ 370 రద్దు. ఎవరూ చేయలేకపోయినారు, కానీ మోడీ గారు మాత్రమే చేసిండ్రు. అందుకని మోడీ గారి పాలనలో ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ. నెపోలియన్ ఆ రోజు చెప్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు చేసి చూపెడతా ఉన్నారు. ఆచరణలో చేసి చూపెడుతున్నటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆర్టికల్ 370 ఎవరు కలగనలేదు అంటున్నా. దాని గురించి మాట్లాడితే స్వయం సేవకుల కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో వచ్చిన స్వయం ప్రతిపత్తిని ఎత్తేయాలని కొట్లాడింది సంఘం. ఆ కళ నెరవేర్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇంకొక మాట, ప్రతి ఎలక్షన్లప్పుడు అపోజిషన్ వాళ్ళు మమ్మల్ని బనాయించుదురు. ఏ రామ మందిరం బీజేపీ కట్టడపై ఎలక్షన్లు రాగానే రాముని పేరు మీద వీళ్ళు ఓట్లు అడుక్కుంటారు, రాముని పేరు మీద పైసలు అడుక్కుంటారు. ఇట్లా దుర్మార్గంగా బనాయించేటోళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. 100 మంది కరసేవకుల శ్రమని, 100 మంది ఆత్మార్పణాన్ని గుర్తుపెట్టుకొని ప్రపంచంలో భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని భారతదేశంలో నభూతో నా భవిష్యత్ అన్నట్టు నిర్మించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. ప్రపంచం శ్లాఘించింది. ఒక నెత్తురు చుక్క పడకుండా, ఒక మత ఘర్షణ జరగకుండా ఆర్టికల్ 370 రద్దు చేసిన నాయకుడు. రామ జన్మభూమి ట్రస్ట్ దారు ఉన్నటువంటి భూమిలో రామ మందిరాన్ని నిర్మించిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. చిన్న బాత్రూమ్ దగ్గర నుంచి, ఇంటి ముంగట కట్టుకున్న బాత్రూమ్ గారి దగ్గర నుంచి మొదలుకొంటే రామ మందిర నిర్మాణం దాకా వారు తీసుకున్న ప్రతి నిర్ణయం భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించబడినటువంటి నిర్ణయాలు. పేదోడికి ఇల్లు లేదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల మందికి ఇల్లు ఇచ్చినామన్నా. ఒకరు కాదు, ఇద్దరికి కాదు. మమ్మల్ని రోజు పొద్దుగాల తిట్టే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీదీ కూడా ఆఖరికి వెస్ట్ బెంగాల్లో 25 లక్షల మందికి ఇల్లు కట్టించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మేము పైసలు ఇస్తే. సో దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఇంటి ముంగట గుడిసె కాదు, ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇంటికి 24 గంటలు కరెంట్ ఉండాలి, ఆ ఇంటికి 24 గంటలు నల్లా నీళ్ళు ఇవ్వాలి. హర్ ఘర్ జల్ యోజన అనేది నరేంద్ర మోడీ గారి యోజన. పేదోనికి ఇల్లు కట్టిమంటే చాలా మంది చెప్తారన్న, అటు 10 ఇటు 10 అడుగులతో కట్టించి ఇందిరం మిల్లు అని ఒక రూమ్ ఇచ్చిర్రన్న. అది కాదు, మేము ప్రజలు ఆత్మగౌరవంతో బతికేందుకు 4 కోట్ల మందికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టించినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. అరే పొలం కాడికి పోయి కట్టెలేరుకొని వచ్చి క్యాన్సర్తో కొట్లాడుతున్న అవ్వలకు కష్టం కావద్దని, వెనుకటికి ఎమ్మెల్యేలు ఎంపీలు ఉత్తరం రాత్రాని గ్యాస్ కనెక్షన్లని, నీ ఇంట్లో గ్యాస్ ఉందా లేదా అని అడిగి ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ప్రతి పేదింటి మహిళకి
గ్యాస్ సిలిండర్ని ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, ఉచితంగా ఇచ్చినటువంటి ప్రభుత్వం అది. భారత్ గతి శక్తిమాల, నేషనల్ హైవేస్, ఇవాళ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, నేషనల్ హైవేస్ డెవలప్మెంట్ గురించి అసలు మీరు ఊహించలేరు. ప్రపంచం అమెరికా లాంటి రోడ్లతోటి పోటీ పడుతున్నాయి మన రోడ్లు. మా మంత్రి నితిన్ గడ్కరీ గారు చెప్పారు, కారు బ్యానెట్ మీద మంచినీళ్ళ గ్లాస్ పెడితే కూడా దొల్లకుండా పోవాలి. దట్ షుడ్ బి ద క్వాలిటీ ఆఫ్ ద రోడ్స్ అని చెప్పినాం. భారత గతి శక్తిని మార్చినాయి భారత రోడ్లు, భారత డైనమిక్స్ అవి. ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకి 5 ఎకరాల లోపల ఉన్న ప్రతి రైతుకి 2000 చొప్పున 3 సార్లు 6000 రూపాయలు ఇస్తా ఉన్నాం ఏడాదికి. ఇవి పేద ప్రజల అభ్యున్నతి కోసం చేసినాం, దేశం కోసం చేసినాం, స్వయం సేవకుల కళను నెరవేర్చేందుకు చేసినాం, ఆర్టికల్ 370 రద్దు చేసినాం. ఇవి కాకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ అని గత ప్రభుత్వాలు ఓట్ల కోసం మైనార్టీని ఓటు బ్యాంక్ రాజకీయాలుగా చూస్తుంటే, ముస్లిం ఆడబిడ్డలు కూడా బాధపడొద్దని చెప్పి ట్రిపుల్ తలాక్ అనేటువంటి విధానాన్ని రద్దు చేసి ప్రపంచంలో ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి స్వాప్నికుడిగా, సాహసవంతమైనటువంటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు నిలబడ్డారు. వక్ఫ్ బిల్లు మొత్తం రక్తం ఏరులై పారుతుంది వక్ఫ్ చట్టం తెస్తే అన్నారు. కనీసం ఒక రాయి కూడా తిరగకుండా, రాయి కూడా పడకుండా వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి కలెక్టర్లకే సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చారు. ఈ దేశంలో సిఏఏ, ఎన్ఆర్సి, మన పొరుగు దేశాలకు పోయి మైనారిటీలుగా బతుకుతున్నటువంటి హిందువులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలకు సంబంధించినటువంటి మైనారిటీలు ఎవరైతే ఇస్లామిక్ కంట్రీస్లో ఉన్నారో వాళ్ళందరికీ భారతదేశంలో పౌరసత్వం ఇచ్చేందుకు సిఏఏ, ఎన్ఆర్సీని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ కింద భారతదేశ ఉత్పత్తులకి ప్రపంచవ్యాప్తమైన లోకల్ని గ్లోబల్గా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. మరి ఏ దేశానికి పోయినా, ఏ ప్రధానమంత్రిని కలిసినా ఇక్కడ నుంచి లోకల్ వస్తువులను తీసుకుపోయి ఇచ్చినారు తప్ప, మేక్ ఇన్ ఇండియాని ఎంకరేజ్ చేసినారు తప్ప ఇంకొకటి కాదు. స్టార్టప్ ఇండియా, మాకు ఉద్యోగం ఎవరిస్తారనే స్థితి నుంచి మేమే ఉద్యోగాలకు ఇస్తామనేటువంటి దిశగా యువతని మార్చేందుకు మొదలుపెట్టినటువంటి, యువతకు ఉపాధి ఆవిష్కరణలకు మద్దతు పెట్టేటువంటి రీతి లోపల పనిచేసినటువంటి స్టార్టప్ ఇండియా కానీ, నోట్ల రద్దు, డిమానిటైజేషన్, భారతదేశం లాంటి పేదరిక దేశంలో, కరెంట్ లేని దేశంలో, ఇంటర్నెట్ లేని దేశంలో డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక స్వప్నాన్ని కన్నాడు. మైసూరుకు అయినా, బెంగళూరుకు అయినా, నేషనల్ హైవే మీద ఆఖరికి కూరగాయలు అమ్ముకునేటువంటి ఆడపడుచు దగ్గరకు పోయినా ఇలా డిజిటల్ ఇండియా స్వప్నం సాకారమైంది. నోట్ల రద్దు తర్వాత మెజారిటీ ప్రాంతాల లోపల ప్రపంచంలో ఈరోజు నెంబర్ 1 దేశంగా డిజిటల్ ద్వారా పేమెంట్ జరుగుతున్నటువంటి ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏదంటే భారతదేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వం లోపల జరిగింది. ఇట్లా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలు కోరుకున్నది ఏంది, ప్రజలకు అవసరం ఏమున్నది ఏంది అనేది ఆలోచించి ప్రజలకు దగ్గర అయితేందుకు ఆయన పోయినారు తప్ప ఎక్కడ కూడా తన వ్యక్తిగతం కోసం, పార్టీ కోసం వారు పనిచేయలేదు. అంత్యోదయ కాన్సెప్ట్లోనే పనిచేసినాం మేము. ఈ దేశం బాగుండాలనే పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి ఊరికి భారతదేశంలో కరెంటు లేని ఊరు ఉండొద్దని తన ప్రధానమంత్రి అయిన 1000 రోజులలో దాదాపు 18,000 హ్యాబిటేషన్స్కి కరెంటు లేకపోతే మొత్తం 18,000 హ్యాబిటేషన్స్కి కరెంట్ ఇచ్చినటువంటి నాయకుడు. ఇట్లా చెప్తే నరేంద్ర మోడీ గారి గొప్పతనాలు, వారు చేసినటువంటి పనులు, ప్రజలకి సేవ చేసుకోవడానికి వారికి వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వినియోగించుకొని ప్రజా సేవకునిగానే నిలిచిరు తప్ప ఇంకొకటి కాదు. భారతదేశం జీడిపిలో తెలంగాణ యొక్క కాంట్రిబ్యూషన్ 8th ర్యాంక్లో ఉంది. అత్యధికంగా జీడిపిలో రెవెన్యూ శాతం అంతా కేటాయిస్తున్నప్పుడు, భారతదేశం యొక్క జీడిపికి తోడ్పడుతున్నప్పుడు, అలాంటి ఒక రాష్ట్రానికి ఉన్నటువంటి ఒకే ఒక ఎయిర్పోర్ట్, తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉంది. అదే పక్క రాష్ట్రంలో అయిన ఆంధ్రప్రదేశ్లో 11 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. గడిచినటువంటి ఈ 11 సంవత్సరాలలో ఎప్పుడు కూడా తెలంగాణకి ఇంకో ఎయిర్పోర్ట్ అవసరం లేదనుకున్నారా? అంత జీడిపిలో 8% కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి 8th ర్యాంక్లో ఉన్నటువంటి తెలంగాణకి ఇంత విస్మరణ ఎందుకు, చిన్న చూపు ఎందుకు? మహేంద్రన్న, మాట్లాడడం చాలా ఈజీగా ఉంటుంది అన్న, బురద చల్లడం ఇంకా ఈజీగా ఉంటుంది. నేను తెల్లబట్టలు వేసుకొని పోతున్నా కాబట్టి నీకు కోపం వచ్చింది కాబట్టి బురద చల్లదా అంటే నేనేం చేయలేను. జిఎంఆర్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టినప్పుడు శంషాబాద్లో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమని? భవిష్యత్తులో ఈ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల రేడియస్ లోపల ఒక కొత్త విమానాశ్రయానికి అనుమతులు ఇవ్వమని అప్పటి పెద్ద మనుషులు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం జిఎంఆర్లతో ఒక అగ్రిమెంట్ ఎంటర్ అయింది. అయినా భారత ప్రభుత్వం గౌరవనీయులు జ్యోతిరాదిత్య సింధియా గారు NDA 2లో నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి అయినాక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా హైదరాబాద్కి వచ్చి వరంగల్ జిల్లా మామునూరు దగ్గర, నిజామాబాద్లో, ఆదిలాబాద్లో
3 చోట్ల విమానాశ్రయాలు పెట్టడానికి భూసేకరణకు సంబంధించినటువంటి కసరత్తును ప్రారంభించమని అప్పటి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి లెటర్ పెట్టి చేసిపోతే ఇయ్యాలడికి అవి ఇంకా అక్షర రూపం దాల్చడానికి ఇంకా 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 ఓనమాలు దిద్దుతున్నట్టే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇస్తే ఆదిలాబాద్లో, నిజామాబాద్లో, వరంగల్లో కొత్తగా విమానాశ్రయాలను పెట్టడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కొంచెం మీరు చొరవ తీసుకొని ఆ స్థలం మాకు ఇప్పిస్తే 3వ టెన్యూర్ ఆఫ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఆ విమానాశ్రయాన్ని పూర్తి చేస్తాం. ఉడాన్ పథకం కింద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తేనే ఇలా చిన్న చిన్న పట్టణాలలో ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా ఇలా విమానాలు పోవడానికి అవకాశం కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలంగాణ పట్ల ఒకటి, ఆంధ్ర పట్ల ఒకటి నీతి ఉండదన్న మాకు. ఈ దేశం మొత్తం నా శరీరం అనుకుంటే నా శరీరంలో ఏ భాగం ఖరాబ్ అయినా నేను ఖరాబ్ అయినట్టే ఫీల్ అవుతాను. కాబట్టి తెలంగాణ కూడా నా శరీరంలో ఒక భాగం కాబట్టి, తెలంగాణ కూడా బాగుండాలని కోరుకునేటోళ్ళం కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి సందర్భం వచ్చినప్పుడు బేషరతుగా మద్దతు ఇచ్చిన పార్టీగా తెలంగాణ పట్ల ఎట్లాంటి సీతకన్ను లేదు, ఉండదు. తెలంగాణ డెవలప్మెంట్లో భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుంటుంది. ఎలాగో ఏవియేషన్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి విజయ్ మాల్యా అంటే కింగ్ఫిషర్ ఎయిర్వేస్ని ఒక్క స్థాయిలో రన్ చేశారు అనేది నిజం. ఎంతో కొంత రెవెన్యూ ట్యాక్సేషన్ ఈ భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది అనేది వాస్తవం. అలాంటి ఒక విజయ్ మాల్యా ఈ దేశాన్ని దాటి వెళ్ళిపోవటం, ఆయన మళ్ళీ ఈ దేశానికి రావాలని చిందించటం, అంత మంచి దిగ్గజం ఒక అంబానీ, ఆదానీలతో పోటీ పడేటువంటి ఒక బిజినెస్ మ్యాన్ ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవటం, ఆయన ఆ రకమైనటువంటి ఎమోషనల్ని వ్యక్తపరచడం, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి విజయ్ మాల్యా పట్ల అంటే ఏం చెప్తారు? విజయ్ మాల్యా గారు వ్యాపారం చేసినారా? బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారా? రుణాలను ఎగ్గొట్టినారా? ఎందుకు పారిపోయినారు? ఏ సందర్భంలో పారిపోయినారు? ఇది ప్రజలందరి ముందు ఉన్నటువంటి తెరిచినటువంటి పుస్తకం. వారు పారిపోయిన తర్వాత మోడీ గారి ప్రభుత్వం హయాంలోనే మేము ఒక ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఇట్లా దేశం ఎల్లలు దాటి పారిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆస్తుల స్వాధీనం, లొంగిపోయేలా చర్యలు తీసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్లనే ఆయనకు 5,000 కోట్ల పైచీలకు లోన్ ఇస్తే ఇప్పటికే దాదాపు 9,000 కోట్ల పైచీలకు రుణాలు రికవరీ చేసినామని బ్యాంకులు చెప్తున్నాయి, నేను చెప్తలేను. ఇంకా వడ్డీలు మిగతా కూడా వసూలు చేసుకోవడానికి మేము తీసుకొచ్చినటువంటి, మోడీ గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ వల్లనే ఇలా విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మళ్ళీ మేము దేశానికి వస్తాం, మిగతా అన్ని కట్టేస్తాం అనేటువంటి పరిస్థితిని కల్పించినాం. ఉత్తగానే వస్తా అని చెప్తలేరు మాల్యా గారు. ఇట్ ఈస్ ఆల్ డన్ బై ద నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్. అట్లా అది లలిత్ మోడీలైనా, నీరవ్ మోడీలైనా, ఎవరి హయాంలో వారిపోయినా ఈ దేశ సంపదను దోచుకున్న ప్రతి ఒక్కరిని ఈ దేశానికి తెస్తాం, ఈ దేశ చట్టాల ప్రకారం శిక్షించుతుంది. డబ్బుల్ని ఎగ్గొట్టేసి ఇతర దేశాలకు పారిపోయినటువంటి నీరవ్ మోడీ గారు కానీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు కానీ ఎందుకు ఇంకా బీజేపీ తీసుకురాలేకపోయింది అనేది ఇంకో వాదన. సో ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలకి కొంచెం అవగాహన ఉంటుందని అనుకుంటున్నా, లేదని నేను అనుకోను. కావాలని అట్లా మాట్లాడుతుంటారు. బైలేటరల్ ట్రీటీస్ ఉంటాయి. ఒక దేశానికి ఇంకొక దేశానికి మధ్యలో నేరస్తుల అప్పగింత, పాస్పోర్ట్ రద్దు చేయడం, ఇట్లా రకరకాలైనటువంటి అంశాల విషయం లోపల రకరకాలైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. సో ఆ నియమ నిబంధనలకు అనుగుణంగానే మనం అక్కడ కొట్లాడుతూ ఉన్నాం. ఆ దేశాల్లో కొట్లాడుతున్నాం కాబట్టి ఇలా విజయ్ మాల్యా లాంటి వాడు భారతదేశానికి వస్తా, నేను లోన్ కట్టేస్తాను బతిలాడేటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ఉత్తనే వస్తలేరు కదా వారు. పారిపోయినోడు వస్తా అని దండం పెట్టి దరఖాస్తు ఎందుకు పెడుతున్నాడు కోర్టులకి? సో అంటే మనం తీసుకొస్తున్నటువంటి చర్యల వల్లనే అట్లా జరుగుతుంది. ఈ దేశం సొమ్ముని లోన్ రూపాయలను తీసుకొని ఎగ్గొట్టాలనుకున్న ప్రతి వ్యక్తిని కొంచెం వెనక కొంచెం ముందు ఆ దేశాలతో చేసుకొని ఒప్పందం తప్పకుండా వెనక్కి తీసుకొస్తాం, ఆ డబ్బులన్నీ తిరిగి రాబడి. ఇది బిజినెస్ మ్యాన్ల పరిస్థితి ఇలా ఉంటే, ఒక పక్క ముఖ్యమంత్రులు, మంత్రులు, మినిస్టర్స్, ఉదాహరణకి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది అని గతంలో స్వయాన నరేంద్ర మోడీ గారే అన్నారు. అందులో అది వైట్ ఎలిఫెంట్, అది ఒక ఏటీఎం బ్యాంక్ లాగా అయిపోయింది అని చెప్పేసి గతంలో మీలాంటి నాయకులు విమర్శలు చేశారు. ఈ రోజున ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఏ రకంగా చూస్తారు? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఈ రోజున కాళేశ్వరం మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీస్ని ఏ రకంగా చూస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగింది అనేటువంటి లైన్కి భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షుని దగ్గర నుంచి మొదలుకుంటే ప్రధానమంత్రి దాకా అందరిది ఒకటే లైన్. దెర్ ఈజ్ నో సెకండ్ ఒపీనియన్. కాకపోతే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రిటైర్డ్ గౌరవ న్యాయమూర్తి గారి చేత విచారణ కొనసాగిస్తుంది. ఆ విచారణలో 115వ సాక్షిగా నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని విచారణకు పిలిచినట్టు చూసినాం. సో ఆ కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది? కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకుంటుందా, లేదా చంద్రశేఖరరావు గారిని కాపాడాలనుకుంటుందా? లేదు వాళ్ళు చర్య తీసుకుంటే ఇబ్బంది అవుతుందని అనుకుంటే భారత ప్రభుత్వానికి ఉత్తరం రాసి, ఇగో ఇది పీసీ ఘోష్ గారి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక,
దీని ప్రకారం కేసీఆర్ గారు ఇక పలానా వ్యక్తులు అవినీతికి పాల్పడ్డారు, వీళ్ళ మీద సిబిఐ విచారణ జరపండి అని అడుగుతారా? వీళ్ళు వెయిట్ అండ్ సీ. లాస్ట్కి వచ్చింది కదా, ఇక నాకు తెలిసి కేసీఆర్ గారే చివరి సాక్షి అని అనుకుంటాను. చూద్దాం కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటే చూద్దాం. వీ విల్ ఫైట్ అగెన్స్ట్ ద కరప్షన్ ఆఫ్ కాళేశ్వరం. దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్. టిల్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ కంప్లీటెడ్ వీ విల్ ఫైట్ ఫర్ ఇట్. ఏదేమైనా భారత్ సూపర్ పవర్ కావాలి అని 2047లో మోడీ గారు కలలు కంటా ఉన్నారు. నిజంగానే వికసిత్ భారత్ కావాలి అని అంటే ఎలాంటి రెవెన్యూలను ఉపయోగించుకుంటారు, ఎలాంటి వనరులను ఉపయోగించుకుంటారు, సూపర్ పవర్ భారత్గా ఎప్పుడు తీర్చిదిద్దుతారు? మీకున్నటువంటి ఆశలేంటి, ఆశయాలేంటి ఈ దేశం పట్ల? ఈ దేశానికి ఉన్నటువంటి గొప్ప సంపద యువకులు, ఈ దేశ యువత. 10 మంది ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులను ఇస్తే ఈ దేశ గమనాన్ని, గతిని మారుస్తానని చెప్పిన స్వామి వివేకానందుడు నడయాడిన ఈ నేల మీద నాటి నరేంద్రుడు అన్నటువంటి కళని నేటి ఈ నరేంద్రుడు పూర్తి చేయబోతున్నాడు. ప్రపంచంలో మీరు ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కంపెనీలను నడుపుతున్నది, శాసిస్తున్నది, పాలిస్తున్నది ఇండియన్స్. మీరు ఆబుదాబికి పోయినా, అమెరికా పోయినా, అడిలైడ్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా ఐఎమ్ ఎన్ ఇండియన్ అని ఇలా గర్వంగా 56 అంగుళాల ఛాతిని ఉబ్బించుకొని చెప్పుకునేంత ధైర్యాన్ని ఇచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. భారతదేశం వికసిత భారత్గా 2047కి ఎదగాలన్నా, నలంద లాంటి యూనివర్సిటీని తిరిగి మేము ఓపెన్ చేస్తూ ఉన్నా, భారతదేశం విశ్వగురుగా మలచబడాలన్నా, భారతీయుల యొక్క శక్తి ప్రపంచానికి తెలవాలన్నా, ఇప్పటికే గత 11 సంవత్సరాల పాలనలో నరేంద్ర మోడీ గారు వేసినటువంటి అడుగుల వల్ల, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ భారతదేశం కాదు ప్రపంచంలో ఏ నూక్ అండ్ కార్నర్కి పోయినా, ఇంతకుముందు నీ దేశం అంటే ఏదని చెప్పుకోవడానికి భయపడే స్థితి నుంచి ఐఎమ్ ఎన్ ఇండియన్ అని గర్వంగా చెప్పుకునే రీతి లోపల భారతీయుల గౌరవాన్ని పెంచిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఖచ్చితంగా వికసిత భారత్ లక్ష్యంతో పాటు భారత్ని విశ్వగురువుగా చేస్తాం, ప్రపంచంలో అగ్రమాగా నిలబెడతాం. దానికి అంతా కర్త కర్మ క్రియ ఎవరంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత. ఈ దేశంలో 165% మంది ఉన్నటువంటి యువకులని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక్కొక్కరు ఇంకో 10 మంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే రీతిలో, భిన్నంగా ఆలోచించే రీతిలో వాళ్ళని మార్చి మూసబోసిన విద్యా విధానంలోంచి మన దేశానికి అవసరమైనటువంటి విద్యా విధానాన్ని తీసుకొచ్చి, నేను ఇందాకనే చెప్పిన, నేను ఈజ్ ఆఫ్ డూయింగ్ కానీ, లర్నింగ్ బై డూయింగ్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి కొత్త అంశాలను తీసుకొచ్చి యువతను ఉత్తేజపరిచి, అట్ ద సేమ్ టైం యువతను రాజకీయాల్లో కూడా రమ్మని ఆహ్వానించి అన్ని వర్గాల ప్రజల యొక్క భాగస్వామ్యంతో వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా కాస్ట్, రేస్, రీజియన్, రిలీజియన్ ఏది దృష్టిలో పెట్టుకోకుండా వీఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పి ఈ దేశం ఎదగాలని కోరుకునేటువంటి ప్రతి వ్యక్తితోటి, ప్రతి సంస్థతోటి కలిసి అడుగులేసి, మలినమైన మనసులు ఏమైనా ఉంటే వాటిని శుద్ధి చేసి ఈ దేశం శుద్ధంగా అన్నింటికీ సిద్ధంగా ఉండే రీతి లోపల 2047కి ఇది వికసిత భారతం అయ్యేలాగా, నా దేశం అభివృద్ధి చెందిన దేశం, నా దేశం ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి దేశం అనేంత గొప్పగా ఎదిగే రీతి లోపల భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తిని, యువకుల శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని ఎవరైతే ఇంత జనాభా ఉంది భారతదేశంలో ఎగతాళి చేస్తున్నారో వాళ్ళకి ఈ యువతనే ప్రపంచానికి లీడ్ చేసేటువంటి రీతి లోపల మారుస్తామని నరేంద్ర మోడీ గారి ఆలోచనలకు అనుగుణంగా నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అనే రీతిగా ఈ దేశ యువతని ప్రపంచ యవనిక మీద నిలబెడతామని చెప్పి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకు. ఈ రోజులలో చిన్న ఓటమి రాగానే కృంగిపోయే యువతను చూస్తూ ఉన్నాం, జనాల్ని చూస్తూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోగానే రఘునందన్ రావు పని అయిపోయింది అనుకునే లోపలనే ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఆ పదవిని, ఎలా న్యాయం చేస్తున్నారు? ప్రజలు లిమిటెడ్గా ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గానికి రఘునందన్ రావు చేసిన సేవల్ని గుర్తించుకోలేకపోయినప్పటికీ, లేదా అక్కడ జరిగినటువంటి రకరకాల కారణాల చేత నేను ఓడిపోయినప్పటికీ, విస్తృతంగా ప్రజాబాహల్యంలో రఘునందన్ సేవలు అవసరం. భారత పార్లమెంట్లో రఘునందన్ లాంటి వాడు ఉండాలి, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఉండాలి, ఒక ప్రశ్నించే గొంతుక ఉండాలి, పేద ప్రజల కష్టం వస్తే మా తరఫున మాట్లాడేందుకు ఒక నిలబడాలని అనుకున్నారు. కాబట్టి మెదక్ పార్లమెంటు ప్రజలు నా మీద విశ్వాసం ఉంచి నన్ను పార్లమెంటుకి పంపించారు. రఘునందన్ డెమోక్రసీకి పూర్తి స్థాయి లోపల అర్థం చెప్తూ ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలే ఎన్నుకునేటువంటి రీతి లోపల ఎదిగి వచ్చినటువంటి నాయకుడు. ఎప్పుడు ఎన్ని దెబ్బలు తాకినా, ఎన్ని గాయాలు తగిలినా, ఎన్ని ఓటములు ఎదురైనా మళ్ళీ నిటారుగా నిలబడినటువంటి గడ్డిపోచనే నాకు ఆదర్శం. అట్లే నిలబడతాను, అట్లే ఎదుగుతాను. ఈ గొంతులో శ్వాస ఉన్నంతసేపు ఐ విల్ స్టాండ్ ఫర్ మై పీపుల్. చిన్న బాధ్యతను తీసేసి పెద్ద బాధ్యతను ఇచ్చారు. ఎలాంటి లక్ష్యాలను ముందు పెట్టుకున్నారు? బాధ్యత కంటే ఎక్కువ పనిచేసేటువంటి ఏరియా పెరిగిందని అనుకుంటున్నాను. ఇంతకాలం మెదక్ ఎంపీ ఎవరు అంటే పార్లమెంట్లో ఎప్పుడు ఎవరు కనబడ్డారో కనబడలేదో నాకు తెలియదు. కానీ రఘునందన్ రావు మా ఎంపీ అని గర్వంగా మా మెదక్ ప్రజలు చెప్పుకునేలాగా
మెదక్ ప్రజల గొంతుకనై నిలబడతా ఉన్నా, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని భారత పార్లమెంట్ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. నాట్ ఓన్లీ మెదక్, తెలంగాణకు సంబంధించిన ఏ అంశమైనా, ఆదిలాబాద్కు రైలు రాకున్నా, ఆర్మూర్లో రైల్వే స్టేషన్ కావాలన్నా, ఇట్లా ఏది కావాలన్నా రఘునందన్ మా గొంతుగా నిలబడతాడు అనేటువంటి తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెడతానని చెప్పి నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఈ దేశ ప్రజలకు తెలియజేయదలుచు. నేను నా కళ్ళతో చూసిన రఘునందన్ రావు సార్ పార్లమెంటు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ నుంచి ఎలాంటి నిధులు వస్తాయో తెలియదు, కానీ ప్రైవేట్ సంస్థల నుంచి ఇందాక సిఎస్ఆర్ ఫండ్స్ కూడా మాట్లాడడం చూసా, లైబ్రరీస్ కోసం అని, లేకపోతే అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర ఏదో స్పేస్ ఉంది అని చెప్పడం విన్నా, కల్లారా చూశాను. సో ఇలాంటి నాయకుడు ఉండటం ఇందాక నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను సార్. నా ముందే అది జరిగింది, చూశాను. కాబట్టి ఖచ్చితంగా మీ మీద ఇంకా పెద్ద బాధ్యతనే మోపారు. ముందు ముందు ఇంకా చాలా పదవులు అనుభవించాలి, ప్రజలకి ఇంకా దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మహేందర్ గారు, ధన్యవాదాలు.